రామ్ చరణ్ ఆసి 16 మూవీ షూటింగ్ ఈ మంత్ 22 నుంచి మైసూరులో జరగనుంది. అలానే ఈ రోజు అర్ధరాత్రి నుంచి బగీరా మూవీ నెట్ఫ్లిక్స్ లో కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, తులు భాషలో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ సేతుపతి మహారాజా మూవీ చైనాలో 40,000 స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. రివ్యూస్ చేసే యూట్యూబర్స్ వల్ల వేటయాన్, ఇండియన్ 2, కంగువా మూవీస్ పై భారీ ప్రభావం పడిందని తమిళ్ మూవీ ప్రొడ్యూసర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రివ్యూస్ ఇచ్చే యూట్యూబర్స్ ని మూవీ థియేటర్స్ లోకి అలో చేయరంట. అలానే రేపు సాయంత్రం 4:05 అక్కినేని నాగ చైతన్య తండేల్ మూవీ నుంచి బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ కానుంది. పుష్ప 2 మూవీలో రష్మిక మందన యాక్ట్ చేసినందుకు 10 crores రెమ్యునరేషన్ తీసుకుందంట. రామ్ పోతినేని హీరోగా రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక మూవీ రాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారంట. అలానే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి త్వరలో ఒక మెలోడీ సాంగ్ రాబోతుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరి 14th రిలీజ్ కానుంది. అలానే అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ జనవరి 10th రిలీజ్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. పుష్ప 2 మూవీ టీం ఈ మంత్ 24th చెన్నైలో ప్రమోషన్స్ కోసం ఒక ఈవెంట్ పెడుతుంది. అలానే 27th కొచ్చిలో, ఆ తర్వాత బెంగళూరు, ముంబై, కోల్కతా, హైదరాబాద్ లో ఈవెంట్ జరగనున్నాయి. అల్లరి నరేష్ బచ్చలమల్లి మూవీ ఈ డిసెంబర్ 20th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పుష్ప 2 మూవీ టికెట్ ప్రైస్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ప్రెసెంట్ ఏపీలో ఈ మూవీ టికెట్స్ 150 నుంచి 200 లోపల ఉంది. కానీ ఈ రేట్ ని 300 కు పెంచేందుకు ప్రభుత్వాన్ని మూవీ టీం కోరుకుంటున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. దీనిపైన గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.